బీసీ నవచైతన్య వేదిక, బహుజన మహాకూటమి, జేబీపీ పార్టీ, రైతు కూలీ మహిళా సంఘం, బహు కళాకారుల సంఘం, బీసీ నవచైతన్య వేదిక ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టి నేటికి 12 రోజులు అవుతుంది. మొదటి 10 రోజులు అనంతపురం జిల్లాలో పూర్తి చేసుకుని నిన్న సోమవారం నాడు పల్నాడు జిల్లాకు ఎంటర్ అయింది ఈ పాదయాత్ర. ఈ చైతన్య యాత్రలో, ఈ ప్రజా చైతన్య యాత్రలో ప్రతి మండలానికి వెళ్ళి మండలాధికారులకు, ఎంఆర్ఓల గారికి, అలాగే ఆర్డీఓలకు, జిల్లా కలెక్టర్లకు ఈ యొక్క 15 డిమాండ్లతో వినతి పత్రాలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటన మొదలుపెట్టింది బీసీ నవచైతన్య వేదిక. బీసీ నవచైతన్య వేదికకు రాష్ట్ర అధ్యక్షుడిగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా శీలం వెంకటేశ్వరుడు అనే నేను, బీసీ నవచైతన్య వేదికకు ఉపాధ్యక్షుడు రాయలసీమ బిడ్డ, ఉపాధ్యక్షుడిగా ఉక్కిశివ మల్లికార్జున, అలాగే ఈ యాత్రలో అనేక మంది బీసీ సంఘాల నాయకులు, రైతు కూలీ మహిళలు, బహు కళాకారుల సోదరులు, జేబీపీ పార్టీ, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ, జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం, బీసీ నవచైతన్య వేదిక, బహుజన మహాసేన, ఇలా 6 సంఘాలతో 2 రాజకీయ పార్టీలతో కలిపి యాత్రను మొదలుపెట్టాం మిత్రులారా. ముఖ్యంగా ఈరోజు పల్నాడు జిల్లా రెంటచిత్ర మండలం, గురజాల మండలం, దాచేపల్లి మండలం, కారంచేడు మండలాలలో ఎంఆర్ఓ గారులకు వినతి పత్రాలు ఇస్తూ మాచర్ల నియోజకవర్గంలోని రెంటచిత్ర మండలం, దాచేపల్లి మండలం, కారంపూడి మండలం, అలాగే గురజాల నియోజకవర్గంలోని గురజాల టౌన్లో ఆర్డీఓ గారికి, అలాగే గురజాల ఎంఆర్ఓ గారికి కూడా ఈరోజు వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రజా చైతన్య యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పడుతున్న ఇబ్బందులను, ప్రజాస్వామ్యబద్ధంగా వారికి రావాల్సిన హక్కులు, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, అలాగే ఆర్థిక, సామాజిక, రాజకీయ వెనుకబాటుతనంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇచ్చిన హామీలు ప్రభుత్వాలు నెరవేర్చకుండా మేనమేషాలు లెక్కేస్తుంటే మేము గుర్తించి, ఆ సమస్యలను గుర్తించి ఐడెంటిఫై చేసి ఏ పథకాలను ప్రభుత్వం అమలు చేయాల్సి ఉన్నాయో వాటితో పాటు ప్రజా సమస్యలు ఏమున్నాయో, ముఖ్యంగా బీసీలకు చట్టసభల్లో అవకాశాలు ఈనాటి వరకు కూడా లేకపోవటం అత్యంత దుర్భరమైన, దురదృష్టకరం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏనాడు రాశాడు, ఆర్టికల్ 340 బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, దానికోసం ఒక కమిషన్ వేయమని ఎప్పుడో చెప్పాడు. కానీ ఈ రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. కాబట్టి బీసీలకు 79 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. ఒక బీసీ బిడ్డగా, అందులోనూ 18 చేనేత కులాలలో ఒక కులమైన తొగట వీర క్షత్రియ బిడ్డగా, బీసీ బిడ్డగా నేను ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరగటం మొదలుపెట్టాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీకి అనుకూలము కాదు. హంసలు లాంటి వాళ్ళం, పాలకు పాలు నీళ్లకు నీళ్ళు. అలాగే మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. హామీలు నెరవేరిస్తే ఒక నమస్కారం పెడతాం, లేదు నెరవేర్చకపోయేవాడికి మళ్ళీ మీరు నెరవేర్చమని అడుగుతామే తప్ప ప్రభుత్వాలకు అయితే వ్యతిరేకం కాదు, అలాగే పార్టీలకు వ్యతిరేకం కాదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అతి ముఖ్యమైన హామీలు ఇచ్చారు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అందులో నెరవేరని కొన్ని కార్యక్రమాలను మాత్రమే ఇందులో పొందుపరిచాం. ముఖ్యంగా మా డిమాండ్లు అట్టడుగునున్న పేదవారికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా, అంటే బిలో పవర్టీ వారికి, పేదవారికి, పేదలందరికీ విద్య,
వైద్యం ఉచితంగా అందించాలనేది మా మొట్టమొదటి డిమాండ్. రెండవది అతి ముఖ్యమైనది, జనగణన జరుగుతుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా. మోడీ గారు హామీ ఇచ్చే ప్రకారం గత నెల రోజుల నుంచి జనగణన జరుగుతుంది. వెంటనే కులగణన, బీసీ కులగణన జరిపి బీసీల జనాభా లెక్కలు తెలిసి జనాభా తమాషా ప్రకారం ఎవరెంతో వారికంత. మా డిమాండ్ ఒకటే, మేమెంతో మాకంత, మీరెంతో మీకంత, ఎవరెంతో వారికంత. అదే మా డిమాండ్. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనేది మా యొక్క రెండవ డిమాండ్. మూడవ డిమాండ్, చట్ట సవరణలు బీసీలకు, అలాగే విద్య, అలాగే ఉద్యోగ, అలాగే సామాజిక ఆర్థిక రంగాలతో పాటు చట్ట సభలలో కూడా 44% రిజర్వేషన్లు కల్పించాలని ఏనాడో మురళీధరరావు కమిషన్ చెప్పిన ప్రకారం ఎన్టీ రామారావు గారు హామీ ఇచ్చారు. ఆ తర్వాత అదే పార్టీకి వారసత్వంగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క హామీని నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు రాష్ట్రంలో నిరుద్యోగత, విద్యార్థులు ఉద్యోగాలు లేక చదువులు పూర్తి చేసుకొని ఎంతోమంది విద్యార్థులు రోడ్ల పాలయ్యారు. అందుకే మా డిమాండ్ ఏంటంటే, మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు, మీరు ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. అంతే. దానితో పాటు మా డిమాండ్ ఏంటంటే, ఒక్కొక్క నియోజకవర్గానికి 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 100 ఎకరాల భూమిని కేటాయించి అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వారికి చిన్న అంటే స్మాల్ ఇండస్ట్రీస్ మోడల్గా అది ఒక మోడల్ టౌన్గా ఏర్పాటు చేసి స్మాల్ ఇండస్ట్రీస్ ఈ యువతకు పెట్టించి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది మా యొక్క డిమాండ్. దానితో పాటు బీసీలకు రక్షణ చట్టం తెస్తామని ఆశ కల్పించారు. వచ్చిన 100 రోజుల్లోనే తెస్తామన్నారు. కానీ ఈనాటికి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇంతవరకు బీసీలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం రక్షణ చట్టం, బీసీ రక్షణ చట్టం, బీసీ భద్రత చట్టం అనేక పేర్లు చెప్పారు. కానీ ఇంతవరకు అది అమలు జరగకుండా అది అమలు చేయమని మా డిమాండ్. దానితో పాటు మహిళలకు 1500 ఇస్తామని నెలకి, సంవత్సరానికి 18,000 ఇస్తామన్నారు. అది కూడా నెరవేరలేదు. అలాగే బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, ముస్లిం మైనారిటీలకు కూడా వీరందరికీ చట్టసభల్లో సమాన ప్రాతినిధ్యం లేదు కనుక ఎస్సీ ఎస్టీలు కూడా రిజర్వేషన్లు ఉన్నా కూడా 15% ఎస్సీలకు, 6% ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ వారు కూడా జనాభా పెరిగారు కాబట్టి మా బహుజన వాదంతో పాటు ఎస్సీ ఎస్టీలు కూడా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ముస్లిం మైనారిటీలు కూడా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది. బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ చట్టసభలో రిజర్వేషన్లు కోరుతున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో రైతు పక్షపాతం ఏమంటారు ప్రభుత్వాలు. కానీ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులకు సరైన సకాలంలో ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు కూడా అందించటం లేదు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, రైతులు నానా కష్టాలు పడి 6 కాలం శ్రమించి కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. దానితో పాటు ఎరువులు, విత్తనాలు కూడా సకాలంలో రైతులకు అందించాలి. ముఖ్యంగా, అతి ముఖ్యంగా కౌలు రైతులను కూడా గుర్తించాలి. వారికి కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి రుణమాఫీ కానివ్వండి, లేదా సబ్సిడీలు కానివ్వండి, ఎరువుల సబ్సిడీ కావచ్చు, మందుల సబ్సిడీ కావచ్చు, ఆఖరికి కొనుగోలు విషయంలో కూడా, పంట కొనుగోలు విషయంలో కూడా కౌలు రైతులను కూడా గుర్తించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎంతో ప్రాధాన్యతమైందని, ఈ రాష్ట్రానికి జీవనాడని అనేక కబుర్లు చెప్పారు. ఇప్పటికి దశాబ్దాల కాలం జరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రం విడిపోయిన అతి ముఖ్యమైనటువంటి విభజన చట్టంలో పెట్టినటువంటి పోలవరం ప్రాజెక్టుతో సహా కాళేరు నగరి, హంద్రీనేవా, మా ప్రకాశం జిల్లా వెలిగొండ, ఉత్తరాంధ్రలో ఉన్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇటువంటి పెండింగ్ ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేసి మెట్ట ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఎకరాకు కూడా నీళ్లు అందించాలి. ఈ రాష్ట్రాన్ని ధాన్య ఘటకంగా పేరుకొన్న ఆంధ్రప్రదేశ్ని, అన్నపూర్ణగా పేరుకొన్న ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణగా మళ్ళీ వెలుగుందాలంటే ప్రతి పంట, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఎంత జనాభా ఉన్నారో, 5.5 కోట్ల జనాభా ఉంటే
ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. 80 సంవత్సరాల స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు దాటిపోతుంది. కానీ 5.5 కోట్ల జనాభా, 150 కులాలు, బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ కులాలు, ఇంకొక 200 మొత్తం 460 కులాలు ఉంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ 2-3 కులాలు మాత్రమే ఆధిపత్యంతో అధికారాన్ని చెలాయిస్తున్నాయి. ఇది ఎంత దుర్మార్గం! 150 కులాలున్న బీసీలు 60% పైగా ఉన్న మాకు చట్టసభల్లో అన్ని కులాలకు అవకాశాలు లేవు. 2 కులాలు మాత్రమే 3.5% ఉన్న ఒక కులం, 4.5% ఉన్న ఒక కులం ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, బీసీ సోదరులారా, బడుగు బలహీన వర్గాల ప్రజలారా, బీసీలు, ఎస్సీ ఎస్టీలు, బహుజనులు అంతా కలిస్తే రాజ్యాధికారం సాధించడానికి అవకాశాలు ఉంటాయి తప్ప ఆ వారికి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతూ వారికి చెంచాగిరి చేస్తూ ఈ బీసీ బిడ్డలు ఎప్పుడు వాళ్ళ వెంట మాత్రం ఉండటం మానేయాలని ఓటు హక్కు వినియోగించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఓటు అనే ఆయుధంతోనే మన హక్కులను సాధించుకుందాం. మీరంతా కలిసి బీసీలంతా ఏకమైతే ఈ ప్రభుత్వాలు ఏనాడు వాళ్ళు అధికారంలోకి రాలేరు. ఎందుకంటే వాళ్ళంతా 3.5% లోపు ఒకళ్ళు, 4% లోపు ఒకళ్ళే ఉంది. కానీ మన బీసీలో అన్ని కులాలు కలుపుకుంటే 85%, ఎస్సీస్టీలు కలుపుకుంటే 90% ఉన్నాం. ఓసీలు, అగ్రకులాల వాళ్ళు ఉన్నది మాత్రం 10-12% మాత్రమే. కానీ రాజ్యాధికారంలో మనకు భాగస్వామ్యం లేదు. అందుకే మేమెంతో మాకంతా, మీరెంతో మీకెంత జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అంటే ప్రాతినిధ్యం కల్పించాలని అడుగుతున్నాం. ఇది చట్టసభలతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలోనే పొందుపరిచాడు ఆ అంశాన్ని. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆర్టికల్ 340 పదే గుర్తు చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఆ పెండింగ్లో ఉన్న అది అమలుపరిచి జనాభా లెక్కలు తీరుస్తున్నారు. కాబట్టి రేపు జనాభా లెక్కలు తీర్చిన తర్వాత ఎవరెంతో వారికి అంత చట్టసభలో అవకాశాలు ఇవ్వాలని మరీ కోరుతూ ఈ యొక్క డిమాండ్లన్నిటితో పాటు మేము బయలుదేరాం. అంతేకాకుండా ఉద్యోగులకు కూడా సిపిఎస్ రద్దు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి ఎగ్గొట్టింది. కానీ ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఉద్యోగుల సమస్యలు పట్టించుకోలేదు. 12వ పిఆర్సీ అమలు చేయాలి. 30% ఉద్యోగులకు 30% మధ్యంతర వృత్తి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఉద్యోగులు అత్యధికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒత్తిళ్లకు లోనే వారు చాలా ఇబ్బందులు ఉన్నారు. మా దృష్టికి చాలా వచ్చాయి. కాబట్టి ఉద్యోగస్తుల మీద ఒత్తిడి పెంచకండి. వారికి సరైనటువంటి ఎక్విప్మెంటు, పరికరాలు, సామాగ్రి అంతా సక్రమంగా ఇచ్చి ఉద్యోగస్తుల చేత పనిచేయించుకుంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు పనిచేయాల్సిందే. 8 గంటలు పనిచేస్తారు, ఇంకో గంట అదనంగానే పనిచేస్తారు. ఉద్యోగస్తులు కూడా మంచిగా చూసుకుంటేనే ఆ ప్రభుత్వం చక్కగా సవ్యంగా కొనసాగుతుందని మా విజ్ఞప్తి. దానితో పాటు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై, ఎస్సీ ఎస్టీలపై, మహిళలపై, ఆఖరికి చిన్న విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ బహుజనులపై దాడులు, బీసీలపై దాడులు, మహిళలపై దాడులు ఈ ప్రభుత్వం వెంటనే ఆపాలి. అలాగే బీసీలకు రక్షణ చట్టం ఒకటి తేవాలి. బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ కేంద్రంలో, రాష్ట్రంలో, ఎందుకంటే ఇది ఉమ్మడి ప్రభుత్వం కనుక బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉన్నాయి. కాబట్టి కేంద్రంలో, రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టాన్ని బలంగా తీసుకురావాలి కేంద్రం ద్వారానే. అలాగే బీసీలకు రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. దానితో పాటు బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించాలి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ నెరవేర్చడం కోసమే ఈ యొక్క 15 డిమాండ్లతో మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన మొదలుపెట్టాము. ఇది 2వ జిల్లా కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లా అయిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లా ప్రాంతానికి వచ్చాము. ఈ 10 రోజుల్లో పల్నాడు జిల్లా పూర్తి చేసుకొని గుంటూరు జిల్లాకి, ఆ తర్వాత ప్రకాశం జిల్లాకి, ఆ తర్వాత నెల్లూరు జిల్లాకి, తిరుపతి జిల్లాతో ఇలా ఒక్కొక్క జిల్లాను పూర్తి చేసుకుంటూ కలెక్టర్లకి, ఎంఆర్ఓలకి వినతి పత్రాలు అందిస్తూ లాస్ట్ ఫైనల్గా ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ గారిని కూడా కలిసి మేము మా యొక్క డిమాండ్ మొత్తం ప్రభుత్వం ముందు ఉంచుతాం. ముఖ్యంగా ప్రభుత్వాలకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలమో వ్యతిరేకమో కాదు. ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తూ మీరు మంచి పనులు చేస్తే మేము పొగుడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4,000 పింఛన్ వెంటనే ఇచ్చారు, పొగుడుతున్నాం. పాలాభిషేకాలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం చేనేతలకు 24,000, ఇస్త్రీ పెట్టి ఉన్న మా రజక సోదరులకు 10,000, అలాగే ఆటో సోదరులు, మా బీసీ సోదరులందరూ ఎక్కువగా బీసీలే ఆటోతుంది. ఆటో సోదరులకు 10,000 ఇచ్చినప్పుడు ఆయనకి పాలాభిషేకాలు చేశాం. ఒక బీసీ బిడ్డగా నేను స్వచ్ఛందంగా
ఏ పార్టీకి సంబంధం లేదు నాకు. అయినా సరే మీరు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించారు. బీసీలకు ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో తగ్గించి ఎన్నికలు జరిపి మాకు రావాల్సిన బీసీలకు రావాల్సిన పంచాయతీ ఎన్నికల లోకల్ బాడీలో 1750 పదవులు పోగొట్టాడు కాబట్టి ఆయన అనేక కార్పొరేషన్లు పెట్టారు. బీసీలు ఉద్ధరిస్తున్నానని చెప్పి 56 కార్పొరేషన్లు పెట్టారు. 700 పదవులు మీకు అందిస్తున్నానని చెప్పినా కూడా ప్రజలు నమ్మల, ఓడించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీసీలకు అన్యాయం చేయొద్దండి. బీసీలకు మాత్రం మీరు చట్టసభలతో పాటు లోకల్ బాడీలో కూడా బీసీలకు 33% లోకల్ బాడీల ఎన్నికల్లో నిర్వహించాలి. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు అయితే 50% పెంచుతారు. గత 2012లోనే హామీ ఇచ్చాడు. లోకల్ బాడీలో 50% ఇస్తారని. అది మేము కోట్ల 44% మురళీధర గారి కమిషన్ ఉంది. ఆ కమిషన్ అమలు చేసి 44% ఇవ్వండి. అలాగే చట్టసభల్లో కూడా జనాభా దామాషా ప్రకారం అడుగుతున్నాం. మీరు ఎంతమంది ఉంటే మీరు అన్ని సీట్లు తీసుకోండి, మేము ఎంతమంది ఉంటే మాకు అన్ని సీట్లు ఇవ్వండి. ఏ కులమైనా సరే కుల ప్రాతిపదికనే. ఈ దేశంలో కులం లేకుండా దేశం లేదు. కాబట్టి మేము అందరం కూడా సామాజిక ఉద్యమకారులుగా మా డిమాండ్ ఒకటే, ఎవరెంతో వారికంతా, మీరెంతో మీకంతా, మేమంతా మాకంతా, జనాభా ప్రాతిపదికన మాత్రం ప్రతి ఒక్కరికి చట్టసభలో అవకాశాలు కల్పించాలి. అప్పుడే సస్యశ్యామలమైన ఈ రాష్ట్రం సమన్యాయంతో అంబేద్కర్ గారు చెప్పినట్లుగా సమన్యాయం, సమాన అవకాశాలు, సమాన రక్షణ కూడా ఉంటుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయమని మేము విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, మా తోటి సహోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై బీసీ నవచైతన్య వేదిక, జై పూలే, జై అంబేద్కర్, జై కాశీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. హ్యాపీ ఎర్రది ఎర్రది నొక్కేసి ఎమ్మటి నొక్కి ఎర్రదండి అతను